మన తెలంగాణ ఆంధ్ర నుంచి బయటికి తరిమి కొట్టేటట్టు గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తుంది. అయితే ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్స్ చాలా అంటే ఒక 4-5 నెలలుగా అంటే సెలబ్రిటీలే టార్గెట్ గా ఎలిగేషన్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. అంటే అయితే ఫాల్స్ ఎలిగేషన్స్ నిజమా అనేది ఇంకా తేలకుండా రాస్తరుణ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న ప్రతి ఒక్క విషయం అది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక అమ్మాయిని రాంగ్ అని ప్రూవ్ చేస్తే హీరోలు అయిపోతున్నారు. బిగ్ బాస్ లో ఛాన్సులు కొట్టేస్తున్నారు. కొన్ని చూస్తున్నా నేను. అంటే ఒక అమ్మాయి సిగ్గు విడిచి బయటకు వచ్చింది అంటే ఆ అమ్మాయి గురించి మాట్లాడే హక్కు డెఫినెట్ గా ఆ అబ్బాయికి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు హర్ష సాయి విక్టిమ్ అయితే హర్ష సాయి వల్ల విక్టిమ్ అయిన ఆవిడ అమ్మాయి వాళ్ళిద్దరూ మీడియాలో కూర్చుంటే పర్వాలేదు. ఇదే కొత్తగా ఈ ఆడియో లీక్స్ రావడాలు, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడాలు, వాళ్ళ వల్ల ఇది ఇంకొక ట్విస్ట్ తీసుకోవడాలు ఇవి ఎక్కువ అయిపోయాయి ఈ మధ్యలో. సో వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూ వాళ్ళిద్దరు కూర్చొని మీడియాలో చర్చించుకోవాలి. అంతేగాని దాని గురించి వేరే వాళ్ళు రావడం ఏంటో నాకు కొత్తగా అనిపిస్తుంది. ఏ అమ్మాయి సిగ్గు విడిచి అట్లా బయటకు వచ్చి చెప్పదు. ఒక అమ్మాయి అందులో ప్రొడ్యూసర్ కెపాసిటీలో ఉన్న ఒక అమ్మాయి, ప్రొడ్యూసర్ లెవెల్లో ఉన్న ఒక అమ్మాయి అలా సిగ్గు విడిచి బయటకు వచ్చి నా మీద ఇలాంటి దాడి జరిగింది, నా ఫోటోలు హార్డ్ డిస్క్ లో పెట్టి, నా వాయిస్ రికార్డులు నా ఫోటోలు హార్డ్ డిస్క్ లో పెట్టి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అన్న ఇంకా మన ఎటువంటి శిక్ష తనకి పడలేదు అంటే ఐఎమ్ లిటిల్ సర్ప్రైజ్. ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటే సామ్రాట్ గారు, అంటే ఇప్పుడు గత కొన్ని రోజులుగా కొన్ని ఇష్యూస్ చూస్తూ ఉంటే, అంటే ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు, ఒక చిన్న ఆన్సర్ ఒక క్వశ్చన్ బాగున్న రోజులు నడిపించుకుంటున్నారు, కొంచెం తేడా కొట్టంగానే పోలీస్ స్టేషన్లో మెట్లెక్కుతున్నారు. ఆ మెట్లెక్కడం వల్ల మిగతా వాళ్ళు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని ఎవరి స్వలాభం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. మళ్ళీ చిన్న గీత ముందు పెద్ద గీత రాగానే ఈ గీత చెరిగిపోతుంది అన్న ఒక వాదన మనం వింటున్నాము. అది డెఫినెట్ గా అలా అనుకోవచ్చు. కాకపోతే నాకు తెలిసి జానీ మాస్టర్ ఇష్యూలో కావచ్చు, రాజ్ తరుణ్ లావణి గారి విషయంలో కావచ్చు, అది ఒక ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యలో ప్రాబ్లం కాబట్టి, అండ్ డెఫినెట్ గా మనకు ఒక జ్యుడిస్ట్రిక్షన్ ఉంది, ఒక లా ఉంది, లా ఆఫ్ ద ల్యాండ్ ఉంది కాబట్టి చట్టం ఏది ఉపేక్షించదు. సో డెఫినెట్ గా అక్కడ ఎవరు తప్పు చేసినా బయటపడుతుంది అని కోరుకుంటున్నాను. అంటే హర్షసాయి విషయంలో తప్పు చేసినా బయటపడను, నాకు అంటే కవచంలాగా ఉండే వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యము, తను ఏదైనా చేయడానికి అంటే ఉసుగొల్పుతుందని అనుకోవాలా? ఒక నేషనల్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ నే 1 డేలో తీసుకొచ్చేసారు. మరి ఈసారి ఏంటి అసలు బయటికి రావట్లేదు? ఎక్కడెక్కడో నుంచి స్టేటస్లు పెడుతున్నాడు, ఎక్కడెక్కడో నుంచి ఆడియో లీక్స్ చేస్తున్నాడు. ఆయన అంటే ఇప్పుడు మన సొసైటీ ఎలా తయారైందంటే, ఇప్పుడు ఆ హర్ష సాయి అనే అతను ఈ అమ్మాయి న్యూడ్ వీడియోస్ బయటకు పెట్టినా అవి ప్లే చేసేటట్టు తయారైంది. అంతే కదండి. అసలు నువ్వు బయటికి వచ్చి నేను చేశాను తప్పు, లేకపోతే నేను తప్పు చేయలేదు, నేను ఎటువంటి శిక్ష కన్నా రెడీ, నేను కడిగిన ముత్యంలో బయటకు వస్తాను అని వచ్చి సరెండర్ అవ్వమనండి. అది కాకుండా ఎవరినో లాయర్ని పంపించి ఆ అమ్మాయి 2 ఏళ్ళు పెద్దది, ఈ ఆడియో లీకులు పంపించి ఇవంతా ఏంది? అంటే ఇప్పుడు హర్షసాయి విషయంలో నువ్వు అసలు అమ్మాయి కాల్స్ నువ్వు రికార్డ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీకు? అంటే ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాడు అంతేనా? కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్. నమ్మి వచ్చిన అమ్మాయి కాల్ రికార్డులు ఎవడు చేస్తాడండి? నమ్మి లవ్ చేసిన అమ్మాయి, పెళ్లి చేసుకుంటా అనుకున్న అమ్మాయి కాల్ రికార్డ్ చేసాము అంటే అక్కడే తెలుస్తుంది వాడి క్యారెక్టర్ ఏంటో.